శనక్కపల్లి తీరాన భారీ తిమింగలం కలకలం రేపుతూ ఉంది. అలల ధాటికి ఒక్కసారిగా తిమింగలం కలేబరం ఒడ్డు కొట్టుకొచ్చింది. భారీ ఆకారానికి జాలర్లు కూడా ఒక్కసారిగా భయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తీనార్ల సముద్ర తీరం మరోసారి అరుదైన సంఘటనకు వేదికని చెప్పుకోవచ్చు. భారీ తిమింగలం దర్శనమిచ్చింది. సముద్రపు అలల తాకిడికి ఒక్కసారిగా కూడా ఒక భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఆ కళేబరం కూడా తీరాన్ని తాకింది. దీని పరిమాణం బరువు చూసి స్థానికులు ఇటు మత్స్యకారులు కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన కొందరు స్థానిక మత్స్యకారులు ఈ దృశ్యాన్ని గుర్తించడం జరిగింది. ఒడ్డున కదలిక లేకుండా పడి ఉన్న భారీ కాయాన్ని చూసి తొలుత వాళ్ళందరూ షాక్ అయ్యారు. దగ్గరికెళ్లి దాన్ని సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నించడం జరిగింది. కానీ దానిలో కదలికలు లేకపోవడంతో చనిపోయిందని అందరూ నిర్ధారించారు. ఇంతటి భారీ జలజీవిని తమ తీరంలో చూడటం ఇదే మొదటిసారి అని కూడా అక్కడ స్థానికులు కానీ మత్స్యకారులు కానీ చెప్తూ ఉన్నారు. అలల తాకిడికి కొట్టుకొచ్చిన ఈ తిమింగళం అప్పటికే మృతి చెందినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. కళేబరం కొద్దిగా కుళ్ళిన స్థితిలో ఉండటంతో ఇది కొన్ని రోజుల క్రితమే లోతైన సముద్రంలో మరణించి వేగంగా వీచే గాలులు అలాగే అలల ఉధృతి కారణంగా కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏదైనా పెద్ద నౌక ఢీకొనడం వల్ల లేదా వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకోవడం వల్ల లేదంటే సముద్ర కాలుష్యం కారణంగా కూడా ఆహారం దొరకక ఆకలితో మరణించి ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. భారీ తిమింగలం వచ్చిందన్న వార్త త్వరగా వ్యాపించడంతో దాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. యువత ఈ కళేబరం వద్దకు వెళ్లి ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు కూడా ప్రయత్నించకుండా ఉండేలా కూడా తీరం వెంబడి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. సమాచారం అందుకున్న అటవీ మత్స్యశాఖల అధికారులు హుటాహుటిన తీరానికైతే చేరుకున్నారు. జలజీవి జాతిని మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి కళేబరం నుంచి శాంపుల్స్ అయితే అధికారులు సేకరించినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. ఇటువంటి భారీ కళేబరాన్ని అక్కడి నుంచి తరలించడం ఒక క్లిష్టమైన ప్రక్రియ కావడంతో స్థానికంగానే పెద్ద గుంత తీసి పూడ్చిపెట్టేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం 100 అడుగుల పొడవు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉండడంతో ఇది బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద జీవైన బ్లూవేల్ లేదా ఫిన్వేల్ జాతికి చెందిందై ఉండొచ్చని కూడా ప్రాథమికంగా అధికారులు భావిస్తూ ఉన్నారు. బ్లూవేల్ ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద జంతువులుగా కూడా చూస్తూ ఉంటారు. ఇవి గరిష్టంగా 98 అడుగుల నుంచి కూడా 190 టన్నుల బరువు వరకు పెరుగుతాయని కూడా చెప్తూ ఉన్నారు. అటు బంగాళాఖాతంలో వీటి ఉనికి చాలా అరుదుగా ఉంటుందని కూడా అంటూ ఉన్నారు. అలాగే బ్లూవేల్ తర్వాత రెండవ అతిపెద్ద తిమింగలం ఫిన్వేల్. ఇవి కూడా సుమారు 85 అడుగుల పొడవు వరకు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు.